అక్కడ వెళ్తున్నా సి బ్లాక్ వెళ్తున్నప్పుడు అబ్బాయి వాళ్ళు బయట ఆడుతుర్రు. అయితే అల్లరి బాగా వినిపిస్తుంది. నేను వెళ్ళాను. వెళ్ళి ఏమైంది రా మీరంతా బయట డివోషన్ కూర్చోండి నేను వస్తున్నా ఫోన్ తీసుకొని అని చెప్పాను. నేను కూర్చుండబెట్టాను అక్కడ. కూర్చుండబెట్టి డివోషన్ ఫోటో తీసా. కాకపోతే క్లారిటీ రాలేదు సార్. అయితే ఆ ఫోటోనే వీళ్ళకి చూపించాయి. ఈ బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి కార్తీక్. అది క్లారిటీ రాలేదు. ఉన్నాడు. కానీ సండే రోజు మార్నింగ్ రెడీ అయ్యిండు. రెడీ అయ్యి 8:50కి నా దగ్గరకు వచ్చాడు. కార్తీక్ రెడీ అయ్యావా నాన్న అంటే రెడీ అయినక్క అన్నాడు. సరే మీ హోములందరినీ చర్చికి పంపించు నేను మా హోములను పంపించి లాక్ వేసి వస్తా అని కీ ఇచ్చాను. నేను అతనికి కీ ఇచ్చాను. కీ ఇస్తే సరే అక్క పంపిస్తా అని చెప్పి తీసుకున్నాను. తల హెయిర్ కూడా తడిగా ఉంది సార్. అబ్బాయి అంటే తానం చేసి వచ్చాడు కదా చర్చికి పోదామని నేను అనుకున్నాను. స్నానం చేసిన వారంటే చేసిన అన్నాడు. కొంచెం తడి కొంచెం మరీ ఎక్కువ ఆరలేదు, మామూలుగా ఆరింది అంతే. వచ్చాడు. వస్తే నేను కీ ఇచ్చాను. తను వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే ఇంకా తన ఫ్రెండ్ సాయిబాజ్కి ఇచ్చిందంట. జ్యోతక్క కీ ఇచ్చింది. అందరు చర్చికి వెళ్ళిపోమన్నది. అక్క చర్చికి వెళ్ళిపోమన్నది, కీ ఇచ్చింది నాకు అని చెప్పేసి అతను సాయిబాజ్ అనే అబ్బాయికి కీ ఇచ్చిందంట. అయితే లేదు సార్, నా దగ్గర అబ్బాయి నాతో ఎక్కువ ఉండేటోడు, నాతో పాటు వేరే అదర్ హోమ్ కానీ ముందట హోమ్లు ఉంటాడు. కానీ నాతో ఎక్కువ మాట్లాడేటోడు, నా దగ్గరకు వచ్చేటోడు. నా దగ్గరికి కోన్స్ మైదా కొనుక్కొచ్చుకొని మైదాకి వేయించుకునేది, పౌడర్ వేసుకొని ఇట్లా జోకులు బాగా వేసిండు. ఎప్పుడు నేను చూడలేదు సార్, అదైతే నేను చూడలే. కానీ నాతో నేను వెళ్ళాను సార్. అల్వాల్కి నేను కొత్తగా వెళ్ళాను. అప్పుడు వచ్చిన కొత్తలో వెళ్ళాను అక్కడికి. అయితే అక్కడ మేమందరం పిల్లలు పడుకున్నాక మేము పడుకున్నాం. మధ్యాహ్నం టైం లీవ్, ఆ రోజు స్కూల్కి లీవ్ ఉంది. సండేనో సాటర్డే మేబీ. పడుకున్నాను. పడుకున్న తర్వాత తను కార్తీక్ అనే అబ్బాయి, సుహాస్, చరణ్ అనే అబ్బాయి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి వచ్చారు సార్. వెళ్ళారు వచ్చారు. మేము వెతికాము అప్పటికి. వీళ్ళు కనిపిస్తలేరు అంటే ఏడాడుకుంటారు అని చెప్పి మేము కొత్తగా వెళ్ళాం కదా, ఏడాడుకుంటారు అనేసి మేము ఊకున్నాం. తర్వాత వచ్చినాక వాళ్ళే చెప్పారు మేము ఇట్లా పోయినాం కొనుక్కోవడానికి, మా పెద్దమ్మ ఉంటుంది, మా రిలేషన్స్ ఉంటారు, ఇట్లా వెళ్ళాము వచ్చామని చెప్పారు. అది 8:50కి సార్ నా దగ్గరకు వచ్చాడు. నేను కీ ఇచ్చాను. సాయిబాజ్కి ఇచ్చాడంట. అతను అబ్బాయి లాక్ వేసుకొని వెళ్ళిపోయారు అందరూ. నేను లాస్ట్కి అందరిని పంపించేసి నేను నా హోమ్కి లాక్ వేసుకొని నేను వచ్చాను. ఇక తర్వాత చర్చికి వెళ్ళారు కదా వీళ్ళందరూ అని చెప్పేసి నేను వెళ్ళి చర్చిలో కూర్చున్నా. ఇక అది అంతవరకు నాకు తెలుసు. అంటే మీ మధ్యలో పెరిగిన పిల్లాడు ఇప్పటి వరకు ఒక్క సీసీ కెమెరాకు కనబడకుండా తప్పించుకునే ఆస్కారం ఉందంట. సీసీ కెమెరా అంటే ఇక పిల్లలు అన్నప్పుడు దూకుతా ఉంటారు కదా సార్. అదే ప్లానింగ్ చేసుకుని దొంగతనాలు చేసిన కూడా ఇలా సీసీ కెమెరాలకు ఎక్కువ. అట్లాంటిది ఏ ప్లానింగ్ లేకుండా వెళ్ళిన అబ్బాయి ఒక్క సీసీ కెమెరా కనబడకుండా వేయండు. అది ప్రాబ్లం. స్కూల్లో అంటే ప్రాబ్లం ఉంది, బయట కూడా అనేక సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి. కానీ అదే సార్, అదే కదా ప్రాబ్లం. అంత ట్రైన్ కాదు సార్. అదే అర్థం కావట్లేదు. సీసీ కెమెరాలో కనిపిస్తే మాకు ప్రాబ్లం ఉండదు, మీకు ప్రాబ్లం ఉండదు కదా సార్. కనిపిస్తే మాకు కూడా ప్రాబ్లం. స్కూల్ సిబ్బంది మీద డౌట్ పడుతున్నారు. మీరేం చెప్తారు సార్? మేమేం చెప్తాం సార్, మీ 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 ప్రకారం మీరు రూల్స్ ఫాలో కండి, మేము వద్దంటలే. మా తప్పు ఏమైనా ఉంటే మేము దానికి సహకరిస్తాం. కానీ మా తప్పు లేదు కదా సార్. మేము అందరినీ చూసినప్పుడు ఈ పిల్లోని చూసాం అంతే. ఇంకా కొట్టే సమయంలో ఏదో జరిగింది అబ్బాయికి, దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సార్. అదైతే 100% ఇస్తా సార్. నేను మాత్రం అలాంటి ఇట్లా చూడలేదు. నేను ఇక్కడ కిచెన్ నుంచి వెళ్ళాను. నాకు కొట్టిన విషయం కాడ నేను లేను సార్. నేను వెళ్ళాను అప్పుడే. అక్కడికి తినేసి వెళ్తాం కదా డిన్నర్కి. కొంతమంది వెళ్ళిపోయి ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళని పంపించుకొని మేము తినేసి వెళ్ళిపోతాం కాబట్టి మేము బాక్స్ తీసుకొని వెళ్ళాం. ఇక్కడ తినలేదు. బాక్స్ తీసుకొని వెళ్ళి రూమ్లో తింటాం. తర్వాత 10 అయిన తర్వాత తింటాం. అక్కడికి